ఒకసారి ఓ తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలు పెరిగి ఎదిగి పెద్దవారైనారు. పెద్దవారైన తర్వాత ఆ పెద్దదాన్ని చూసినప్పుడు అంతా ఈ తల్లిదండ్రులు ఒకే ఒక ఏడుపు, అయ్యో బిడ్డ పుట్టిందే కానీ ఇదేంట్రా జబ్బు కలది పుట్టిందేంటి అని బాధ. ఇంకొక బిడ్డ పుట్టింది చిన్నది, ఆ బిడ్డను చూసినప్పుడు అంతా ఆమె రూపస్య అని, ఆమె అందగత్తని ఆమెను చూసి మురిసిపోతున్నారు ఈ తల్లిదండ్రులు. ఇద్దరు ఒక కడుపున పుట్టినా ఆ పెద్దదాన్ని చూసినప్పుడు అంతా ఏడిపే, చిన్నదాన్ని చూసినప్పుడు అంతా సంతోషమే. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, అయ్యో పోయి పుట్టింది ఆడబిడ్డ, ఇలాంటి జబ్బు గలది పుట్టిందేంటి మనకి, దీని బతుకేమవుతుందో, దాని భవిష్యత్తు ఏమైపోద్దో, దాని బ్రతుకు ఏమైపోద్దో అని కలవరపడిపోతున్నారు ఈ తల్లిదండ్రులు. ఈ లోపు ఆ జబ్బు గలదాన్ని ఎవరు చేసుకుంటారు అని అనుకునే లోపే మొత్తానికి యాకోబు అనే వ్యక్తికి ఇచ్చి ఆ జబ్బు గలదాన్ని పెళ్లి చేస్తున్నారు. ఆమె పేరేంటంటే లేయా. లేయానిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ లేయా ఏమనుకుందంటే, జబ్బు గలది అనుకుంది, మొత్తానికి తల్లిదండ్రుల దగ్గర నాకు ప్రేమ దొరకలేదు, వాళ్ళు నన్ను ద్వేషించున్నారు, కనీసం కట్టుకున్న భర్త అయినా నన్ను ప్రేమిస్తాడని అనుకొని భర్త ప్రేమ కొరకు ఎదురు చూసిందట. కానీ భర్త ప్రేమ కూడా దొరకకపోయేటప్పటికీ ఆమె రాసిన మాట ఏంటో తెలుసా, నేను ద్వేషించబడ్డాను అని రాసింది. అంటే తల్లిదండ్రుల ద్వారా ద్వేషించబడింది, భర్త ద్వారా కూడా ద్వేషించబడింది. కానీ రూపసి ఉందట, ఏమంటే అటు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, ఇటు భర్త కూడా ప్రేమిస్తున్నాడు. ఇక ఆ ప్రేమను ఆమె పొందుకుంటా ఉంటే ఈమె ద్వేషించబడతా ఉంది. ద్వేషించబడుతుందని చెప్పి ఇటు చూస్తున్నారా, సొంత నిర్ణయం తీసుకోలేదట. ద్వేషించబడుతున్నాను కదా, తల్లిదండ్రులు నన్ను ద్వేషిస్తున్నారని ఇల్లు విడిచిపెట్టి పారిపోలేదు. ఏమండి, భర్త నన్ను ద్వేషిస్తున్నాడని భర్తను వదిలిపెట్టి పారిపోలేదు. కుటుంబము నన్ను ద్వేషిస్తుందని గ్రామాన్ని విడిచిపెట్టి పారిపోవట్లేదు. ఈమె చేసిన పనంతా ఏంటంటే, నేను ద్వేషించబడుతున్నాననే సంగతి నాకు తెలిసినప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఆయన వైపు నేను చూడగలిగితే ద్వేషించబడుతున్న నన్ను దేవుడు చూచుచున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమండి, అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా, నేను ద్వేషించబడ్డాను కానీ యెహోవా నన్ను చూచుచున్నాడు. ఏమండి, ఎంత మంచి మాట. ద్వేషించబడ్డానని ఇల్లు విడిచిపెట్టి పారిపోలేదు కదా, ద్వేషించబడ్డానని గ్రామాన్ని విడిచిపెట్టి పారిపోలేదు కదా, ద్వేషించబడ్డానని ఊరు వదిలిపెట్టి పారిపోలేదు కదా, ద్వేషించబడ్డానని భర్తను వదిలిపెట్టలేదు కదా. నేను అంటాను, ద్వేషించబడిన చోటనే యెహోవా నన్ను చూచుచున్నాడని మాట చెప్పి తన జీవితాన్ని కొనసాగిస్తే అద్భుతమైన విషయం ఏంటంటే, ఇటు లేయా ఉంది, జబ్బు గలదుండి, ఇటు రూపసి కనబడుతుంది. ఇద్దరు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, రూపసి అని తల్లిదండ్రులు ప్రేమించున్నారు, రూపసి అని భర్త ప్రేమించున్నాడు. కానీ ఆమె గురించి రాసిన మాట ఏంటంటే, ఆమె గొడ్రాలుగా ఉందట. ఈ జబ్బు గల దాని గర్భాన్ని దేవుడు తెరిచున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ద్వేషించబడిందే కానీ దేవుడు ప్రథమ ఫలాన్ని ఎవరి కడుపులో పుట్టున్నాడు, ఎవరి కడుపులో పెట్టున్నాడు, జబ్బు గల దాని, ద్వేషించబడిన దాని కడుపులో. మొత్తానికి విచిత్రం ఏంటో తెలుసా, ద్వేషించబడినది చివరికి వచ్చేటప్పటికి ఏమని రాసిందని అంటే, ప్రజలందరూ నన్ను భాగ్యవంతులు అంటున్నారు అని అన్నది. గల కారణం ఏంటో తెలుసా, ఈ ప్రేమింపబడిన ఈ రాహేలట మధ్యదారిలోనే తన కాలాన్ని ముగించింది. అంతం వరకు వెళ్ళలేదు, భర్తతో చివరి వరకు లేదు. ఏమండి, పితరుల సమాధులోనికి చేరలేదు. కానీ ద్వేషించబడిన ఈ లేయా ఉందే, ఈ జబ్బు గలదే ఉందే, ఈ జబ్బు గలది ప్రథమ ఫలమును కనడం మాత్రమే కాదు, అంతం వరకు ప్రయాణం చేసింది, భర్తతో ప్రయాణం చేసింది, పితరుల సమాధిలోనికి చేరింది. ఇప్పుడు ఏమంటున్న మాట ఏంటంటే, ప్రజలు నన్ను భాగ్యవంతురాలని అంటున్నారు. ఏమండి, అదే మనిషి మొదటేమన్నది నేను ద్వేషించబడ్డానన్నది, ఇప్పుడేమనంటుంది, భాగ్యవంతురాలని అంటుంది. నేను అంటాను, ద్వేషించబడ్డానని తప్పడుగులేసి, ద్వేషించబడ్డానని విడిచిపెట్టి వెళ్ళిపోయి, ద్వేషించబడ్డానని ఎక్కడో దూరంగా ఉంటూ, ద్వేషించబడ్డానని పరిచర్య చేయకుండా, ద్వేషించబడ్డానని సేవను విడిచిపెట్టి, ద్వేషించబడ్డానని నా వలన కాదని నిర్ణయం తీసుకోకుండా, ద్వేషించబడిన చోట నీవు నిలబడి ఆకాశం వైపు చూడగలిగితే, ఆయన చూచుచున్న దేవుడు ద్వేషింపబడుతున్న నీ చరిత్రను మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ చేతి రాకలను మార్చగలిగిన వాడు, నీ తలరాతను సరిచేయగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య భాగ్యవంతునిగా, భాగ్యవంతురాలుగా నిన్ను చేయనుగాక. చేస్తాడా, చేయడా? ఏమండి, ద్వేషించబడుతున్నానని, తృణీకరించబడ్డానని, ఏమండి అందరి చేత అవమానపరచబడ్డానని, ఏమండి అందరూ నన్ను హేళన చేస్తున్నారని, ఇక ఎందుకు ఈ బ్రతుకు అని నిర్ణయం తీసుకుందంటారా?
తీసుకోలేదు కదా. నేను అంటాను, మనం కొన్నిసార్లు చేసుకునే నిర్ణయాలను బట్టి ఎంత నష్టపడిపోతున్నాం, ఎంత అవమానపరచబడుతున్నాం. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరనంటే, ఓడిన చోట నిన్ను గెలిపించగలిగిన వాడైనా, తల దించుకున్న చోట తల ఎత్తుకునేటట్టుగా చేయగలిగిన వాడైనా, కన్నీరు విడుస్తున్న చోట నీ నోటికి నవ్వునివ్వగలిగిన వాడైనా, ఈ రాత్రి నీ చరిత్ర దేవుడు మార్చునుగాక. కుడి చేతులు పైకెత్తి అంత గట్టి స్వరముంతో అటు గట్టిగా ఆమేనని చెప్పండి చూద్దాం. నీ పరిస్థితులు దేవుడు మార్చునుగాక, నీ స్థితిని దేవుడు మార్చునుగాక, నీ కన్నిటిని దేవుడు నాట్యముగా చేయునుగాక, కృంగిన నిన్ను లేవనెత్తునుగాక, పడిన నిన్ను లేవనెత్తునుగాక, నీ పరిస్థితులు మారునుగాక. దీనులైన వారిని మీరు మాట్లాడాలా కొంచెం గట్టిగా. ఎక్కడ నిలబెడతాడట? దావీదును ఎక్కడ నిలబెట్టున్నాడు? దావీదు ఎవరు? గొర్రెల కాపరి కదా. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ద్వేషించబడిన లేయ, దీన స్థితిలో ఉన్న లేయ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? భాగ్యవంతురాలుగా ఉంది. ఏంటయ్యా భాగ్యం అనంటే, పితరుల సమాధిలోనికి చేరింది. నేను అంటాను, ఈరోజు ద్వేషించబడ్డానని, దూషించబడ్డానని, త్రోసివేయబడ్డానని, అవమానపరచబడ్డానని కలవరపడనక్కర్లేదు. మాటిచ్చిన దేవుడు మాటను నెరవేర్చగలిగిన వాడు. వాగ్దానము చేసిన దేవుడు నరుడు కాదు. ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చగలిగిన వాడు. ప్రమాణము చేసిన వాడు నరుడు కాదు, ప్రమాణాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఆయన పేరు ముమ్మాటికి యేసు, యేసు, యేసు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా.